చెప్పలేనంత బాధ, నిత్యం నరకయాతన, చావలేని బతకలేని పరిస్థితి. ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, ఏకంగా జీవితాంతం రక్తం ఎక్కిస్తూనే ఉండాలి. ఇది బాధిత పసిపిల్లల్నే కాదు, వారి కన్నవారిని కూడా కలిచివేస్తున్న వ్యాధి. అదే తలసేమియా. ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో తలసేమియా బాధితుల పరిస్థితి, రెడ్ క్రాస్ సేవలపై V6 స్పెషల్ స్టోరీ. తలసేమియా ప్రాణాంతక వ్యాధి. ఈ వ్యాధి సోకితే ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే. ప్రాణాలు కాపాడుకోవాలంటే ప్రతి 15 రోజులకోసారి రక్తం ఎక్కించుకోవాల్సిందే. ఇలా తలసేమియాతో చావలేక బతకలేక వందలాది మంది చిన్నారులు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. రక్త ప్రసరణపై తలసేమియా తీవ్ర ప్రభావం చూపుతుంది. రక్తాన్ని శరీరంలోని అన్ని భాగాలకు అందించే హిమోగ్లోబిన్ శాతం తలసేమియా రోగుల్లో తక్కువగా ఉంటుంది. హిమోగ్లోబిన్ నిల్వలు దారుణంగా పడిపోతాయి. అలా పడిపోయిన ప్రతిసారి కృత్రిమంగా రక్తాన్ని అందించాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు బ్లడ్ లెవెల్ కంట్రోల్లో ఉంచితే తప్ప ప్రాణాలు కాపాడుకోలేని పరిస్థితి. ప్రతి 15 రోజులకోసారి రక్తాన్ని ఎక్కించాల్సిన పరిస్థితిలో ఎమర్జెన్సీ టైంలో బ్లడ్ దొరక్కపోతే ఇకంతే, ప్రాణాలు కోల్పోవాల్సిందే. హుషారుగా కనిపిస్తారు. రక్తం తగ్గిపోయే కొద్దీ అమావాస్య చంద్రుల్లా నీరసించిపోతారు. చిన్నారుల ప్రాణాలతో చెలగాటమాడే రక్తపిశాచి తలసేమియా. ప్రాణం పోసే కన్నవారి నుంచే ఈ ప్రాణాంతక వ్యాధి సంక్రమిస్తుంది. మేనరికం పెళ్లిళ్లు, వ్యాధిగ్రస్తులతో వివాహం వల్ల ఈ వ్యాధి పిల్లలకొస్తుంది. వివాహానికి ముందే రక్త పరీక్షలు చేయించుకుంటే వ్యాధిని నివారించవచ్చు. పెళ్లికి ముందు HIV పరీక్షలు చేయించుకునేలా ఎలా ప్రచారం చేస్తున్నారో తలసేమియా పైన అదే విధంగా ప్రచారం చేయాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు. దేశవ్యాప్తంగా ప్రతి ఏటా 12,000 మంది చిన్నారులు తలసేమియాతో పుడుతున్నారని ఆరోగ్య సర్వేలు చెప్తున్నాయి. ఇందులో ఎక్కువగా బాధిత చిన్నారులు మన రాష్ట్రంలోనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. పుట్టుకతో వచ్చే ఈ వ్యాధితో రాష్ట్ర వ్యాప్తంగా 50,000 మందికి పైగా చిన్నారులు జీవోత్సవాల్లా బతుకుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో తలసేమియా తీవ్రత ఎక్కువగా ఉంది. మా బాబు 7 ఇయర్స్ నుంచి తలసేమియాతో బాధపడుతున్నాడు. గవర్నమెంట్ వారు ఈ పిల్లల కోసం ఏదైనా సహాయం చేయాలి. మా పిల్లలకు మేము ఫిజికల్ సపోర్ట్ ఇవ్వగలుగుతాం, కానీ గవర్నమెంట్ వాళ్ళకి మెడికల్ సపోర్ట్ ప్లస్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చి పిల్లల్ని కాపాడాలని కోరుకుంటున్నాం. వీళ్ళకు సరిపడా అన్ని టెస్టులు ప్లస్ మెడిసిన్స్ అన్ని గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చి వీళ్ళను ఆదుకోవాలి. జిల్లాలో ఏటా 100 నుంచి 150 మంది చిన్నారులు తలసేమియా బారిన పడుతున్నారు. గతేడాది 600 మంది వ్యాధిగ్రస్తులుండగా ఈ ఏడాది వారి సంఖ్య 1,500కు చేరింది. వాస్తవానికి రాష్ట్రీయ బాల స్వస్థీయ కార్యక్రమం కింద బాధితులకు ఉచితంగా ఇంటి దగ్గరే మందులు అందించాలి. అయితే అధికారుల నిర్లక్ష్యంతో మందులు అందడం లేదని కొందరు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రెడ్ క్రాస్ సంస్థ తలసేమియా వ్యాధిగ్రస్తులకు సేవలందిస్తోంది. రక్తదానంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. సేకరించిన రక్తాన్ని తలసేమియా రోగులతో పాటు ప్రభుత్వాసుపత్రిలో ఎమర్జెన్సీ పేషెంట్లకు కూడా ఉచితంగా అందిస్తోంది. గత 3 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి బెస్ట్ బ్లడ్ బ్యాంక్ అవార్డు వచ్చింది. గతేడాది వరకు తలసేమియా వ్యాధిగ్రస్తులకు బ్లడ్ ఎక్కించేందుకు హైదరాబాద్లోనే వసతి ఉండేది. ఇప్పుడు మంచిర్యాల ఏరియా ఆసుపత్రి, రిమ్స్ లో వైద్యంతో పాటు ఉచితంగా రక్తం ఎక్కిస్తున్నారు. అయితే బ్లడ్ ఫ్రీగా అందిస్తున్నా మందుల కోసం నెలకు 3,000 ఖర్చు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధిత చిన్నారుల పేరెంట్స్. పాపకు తలసేమియా అండి. ప్రతి 20 రోజులకు ఒకసారి బ్లడ్ ఎక్కిస్తాం. ప్రతి 20 డేస్కి ఒకసారి బ్లడ్ ఎక్కిస్తామండి. బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కాదు వాళ్ళకు, మంత్లీ బ్లడ్ ఎక్కిస్తూనే ఉండాలి. పాప 3 months మాకు తెలిసిందండి. ఇది అక్కడ హైదరాబాద్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఉన్నాయి, అక్కడ పోయి కన్ఫర్మ్ అయిన తర్వాత అకౌంట్ ఎక్కించినామండి. ఇప్పుడు 10 years పాపకు. అప్పటి నుండి ఇలా ఎక్కిస్తూనే ఉన్నాం. డాక్టర్లు దీనికి పరిష్కారం ఏం లేదు అంటున్నారు, ట్రీట్మెంట్ ఉన్నది అంటున్నారు, ఎక్కియాలంటారు. దీని ట్రీట్మెంట్ శాస్త్ర పరిష్కారం లేదు.
మంచిర్యాలతో పాటు సింగరేణి ప్రాంతాలైన మందమరి, రామకృష్ణాపూర్, శ్రీరాంపూర్ ప్రాంతాల్లోనూ తలసేమియా వ్యాధిగ్రస్తులు అధికంగా ఉన్నారు. 2008లో పెద్దపల్లి ఎంపీగా ఉన్న వివేక్ సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి 23 లక్షల వ్యయంతో మంచిర్యాలలో యూనిట్ ఏర్పాటు చేయించారు. దీంతో తలసేమియా వ్యాధిగ్రస్తులకు చాలా వరకు ఖర్చులు తగ్గాయి. రిమ్స్ లో ఏడాది క్రితమే ఈ మిషన్ ఏర్పాటు చేశారు. ఈ మిషన్ IRCS లో ఉంటే ఫెరిటిన్ లెవెల్స్ ను బట్టి మందులతో చిన్నారుల జీవిత కాలాన్ని 20 నుంచి 40 ఏళ్లకు పెంచవచ్చంటున్నారు వైద్యులు. సీరం ఫెరిటిన్ నిర్ధారించే మిషన్ అబాట్ I-1000 SRN మిషన్ ఇచ్చినట్టయితే ఈ పిల్లల శరీరంలో రక్తం ఎక్కించడం ద్వారా ఉన్నటువంటి ఐరన్ ఓవర్లు ఎంత ఉందో కనుక్కున్నట్టయితే దాని ద్వారా దానికి కావాల్సిన చిలేషన్ మందులు అంటే ఐరన్ను కరిగించేసి అవయవాలను కాపాడే మందులు ఆరోగ్యశ్రీలో ఉచితంగా ఉన్నాయి. కాబట్టి ఈ మిషన్ మనకు వచ్చినట్లయితే పిల్లల జీవితాల్లో వెలుగు నింపే అవకాశం ఉంటుంది. ఈ మిషన్ రావడం ద్వారా రక్తం సక్రమంగా ఎక్కించుకుంటూ ఈ యాంటీ చిలేషన్ మెడికేషన్ వాడినట్టయితే పిల్లల జీవిత కాలాన్ని 18 సంవత్సరాలు బ్రతికే పిల్లల కాలాన్ని 60 సంవత్సరాలకు మనం పొడిగించే అవకాశం ఉందని చెప్పేసి ప్రతిరోజు ఫ్యాక్స్ ద్వారా జిల్లా కలెక్టర్ గారికి ఈ ప్రజాప్రతినిధులకు పిల్లలందరూ కూడా మొరపెట్టుకుంటున్నారు. వికలాంగుల్లాగే బాధిత తలసేమియా చిన్నారులకు కూడా సదరం సర్టిఫికెట్స్ ఇచ్చి పింఛన్ అందిస్తే మందుల ఖర్చుకు ఉపయోగపడతాయంటున్నారు పేరెంట్స్.